హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గతంలో రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని ఆరోపించారు. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో ఉందన్నారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లిపై బీఆర్ఎస్ నేతల ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ తల్లి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసే విధంగా ఒక రాచరిక వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఏదైతుందో మీ తెలంగాణ తల్లి రూపొందించింది. మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయిన తప్ప సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో ఇది కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేటువంటి ఒక రైతు బిడ్డ చేతిలో వరి, గుల్క, మొక్కజొన్న మన ప్రధాన పంటలు ఇటువంటి వాటిని అంటే ఎందుకంటే వ్యవసాయం ప్రధానం కాబట్టి రూపొందిస్తే మీరు ఈ గొల్గ పట్టిన మంచిగా ఇంకొద్ది చేయి చూపెడుతున్నారు. అరే ఇక ఇది ఆశ్చర్యమే. ఏదో మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినో నేను గమనించలేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్లో గౌతమ్ బుద్ధుడిని ఆవిష్కరించింది. గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని గమనించాలని చెప్పంటున్నా. ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ఇదే అభయహస్తాన్ని సూచించి ఆయన జాకెట్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఆరెంజ్ కలర్ను మనం కొంత గోచరిస్తుంది. కింద ఆకుపచ్చ. ఈ రెండు ఏ పార్టీకి చిహ్నమే? అవసరన్నా బీజేపీ. మరి అందుకే వాళ్ళు సప్లైకి ఉన్నట్టున్నారు. మేము కూడా కనబడుతున్నాం అని చెప్పని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అట్లా ఆలోచించలే. శాంతికి ప్రతీకగా ఏదైతుందో ప్రేమ వాత్సల్యాలను పంచే విధంగా వీళ్ళ ఆకుపచ్చ చీరతో ఏదైతుందో ఆమెను ప్రతిష్ఠించబోతున్నారు. గద్దున నీలి రంగు బహుజన సమాజాన్ని అని చెప్పండి, బహుజన సమాజాన్ని గోచరింపజేస్తుందని చెప్పంటున్నా. మరి మీరు అనుకున్నట్టయితే అది బీజేపీ కనబడుతుంది, బీఎస్పీ కనబడుతుంది, బహుజనులు. మరి కాంగ్రెస్ అభయహస్తం కూడా ఉన్నది. కార్యక్రమం లోపల మంచిని మనం గ్రహించాలి. ఇప్పటి ఇంకా మేము చేద్దామని అనుకున్న కార్యక్రమాలు అన్నీ సంపూర్ణంగా చేయలేకపోయినామంటున్నాయి.